వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను సంపూర్ణ ఆరోగ్య నిలయం వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ మనతో డాక్టర్ మహమ్మద్ రఫీ గారు ఉన్నారు. మర్మకల ద్వారా నరాల బలహీనతను అంటే సచ్చుబడిన నరాలను కూడా మేము యాక్టివ్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా అనేది అయితే తెలుసుకుందాం. ముందు ఏ ఆయిల్ వాడుతా ఉన్నారో అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మర్మకల, అసలు ఈ మర్మకల గురించి ముందు ఒక రెండు మాటలు చెప్పండి సార్. ఎప్పుడో అప్పుడు సినిమాల్లో, భారతీయుడు సినిమాల్లో మేము విన్నాము. ఇది మర్మకళ ఇప్పుడు కాదు, చాలా ప్రాచీనమైనది. ఇది చాలా వరకు అంతరించిపోయింది మర్మకళలో. ఈ మర్మకళ ద్వారా మనం నాడుల్ని ఒత్తిడి కలిగించడం వల్ల నరాలు అనేది ఓపెన్ అవుతాయి అనమాట. ఆ ఓపెన్ అయినప్పుడు యాక్టివేట్ అవుతాయి. చచ్చుబడిన నరాలు కూడా అవుతాయి. చాలా మందికి నరాల బలహీనత వచ్చి ఉంటుంది. వాళ్ళు సరిగా నడవలేరు, తర్వాత సరిగ్గా కూర్చోలేరు, నడవాలన్నా లేయాలన్నా కూడా ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, సపోర్ట్ లేని వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను చేసే ఆయిల్ ఇది ఒరిజినల్ గానిలో పట్టించిన నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనెలో నల్ల ఉమ్మెత్తాకు, ఆముదపాకు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, తోక మిరియాలు ఇవన్నీ సమభాగాలు వేసి ఒక 5 లీటర్ల ఆయిల్కి 100 గ్రాములు వెల్లుల్లి, 100 గ్రాములు నల్ల జీలకర్ర, ఆముదపాకు, 100 గ్రాములు నల్ల ఉమ్మెత్తాకు ఇవన్నీ కలిపి ఈ ఆయిల్ బాగా మరిగించడం వల్ల ఒక తైలంగా తయారవుతుంది. చూడండి, ఇది ఆకు ఉంది, చూడండి. ఇది వచ్చేసి ఆముదపాకు. ఇది ఎంతసేపు ఇట్లా మరిగించాలండి? వామిలాకు. ఇది సుమారు 4 గంటలు మరిగించాలి. ఒక జాము మరిగించడం వల్ల ఇది తైలపాకంగా తయారైంది. ఈ తైలాన్ని మనం ఎక్కడైతే మనకు నరాల బలహీనత ఉన్నదో ఆ ఏరియాలలో మనం అప్లై చేయడం ద్వారా స్వచ్ఛబడిన నరాలు కూడా యాక్టివేట్ అయిపోయి దాని తోడుగా మేము మర్మ విద్య ద్వారా వాళ్ళ నరాలను స్పందించేసి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు లేని పరిస్థితులు ఉన్నాళ్ళు కూడా లేచి పరిగెడతారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా అంటే ఒక పాయిజన్ తీసుకోవడం వల్ల ఆమె నరాలు మొత్తం కూడా సచ్చుబడిపోయాయి అని చెప్పేసి ఒక పేషెంట్ అయితే వచ్చారు. మనం కూడా లైవ్ లో అంటే నేను మాట్లాడాను ఆఫ్ ది రికార్డు. సో ఇప్పుడు ఆమెకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, అదే విధంగా ముందు నుంచి కూడా నడకలేని ఆమె ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది అనేది అయితే ఒకసారి లైవ్ లోనే చూద్దాం. ఈమెకు ఆర్థరైటిక్ ప్రాబ్లము ఏంటంటే ఈమెకు ముందు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది సెకండ్ సిట్టింగ్. ఇది ముందు నా దగ్గరకు వచ్చినప్పుడు అసలు నడవలేదు అనమాట. ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది. ఏంటంటే ఈ నరాలన్నీ బిగించుకునే వాతం వల్ల మొత్తం బాడీ L4, L5 డిస్క్లు, బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉంది. సో ఆమె లాస్ట్ టైం వచ్చినప్పుడు నడవగలుగుతున్నావు? లాస్ట్ టైం కొంచెం నడుస్తుంది. అంతకుముందు నడవగలుగుతున్నావా? లేదు. ఇప్పుడు రెండోసారి అమ్మా సార్ దగ్గర ఎట్లుందమ్మా? అప్పటికి ఇప్పటికి కొంచెం మంచిగా ఉంది. ఓకే. మెయిన్ ఏందమ్మా అంటే కూర్చోలేకపోవడం, మోకాలు నొప్పులు అట్లా అన్ని ఉన్నాయమ్మా? నరాల బలహీనత నడవలేకపోతుంది అనమాట. కండరాలు మొత్తం బిగించుకుపోయి దానివల్ల ఆమె నడవలేదు అనమాట. కండరాల వ్యాకాచ సంకోచం అంటారు అనమాట. సో దానివల్ల కండరాలు బలంగా లేకపోవడం. ఒకసారి మీ పర్మిషన్ తో మీరు లైవ్ లో ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారో మేము 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే, చేస్తాం. మేము యాక్చువల్ అయితే నడవలేని పరిస్థితి. ఈ విధంగా మేము ఇది మర్మ విద్య. ఈ మర్మ విద్య అనేది చాలా వరకు అంతరించిపోయింది ప్రపంచంలో. సో ఇది మా తాత ముత్తాతల నుంచి మా నాన్నగారు హజరత్ పిరానులు గారు మాకు నేర్పించిన విద్య. ఇది నేను ఇంట్లో నేర్చుకున్నాను, చదువుకున్నది కాదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నది కాదు. మా జీన్స్ నుంచి వచ్చింది కాబట్టి లాస్ట్ టైం వచ్చి అస్సలు నడవలేకుండా ఎక్కువ వచ్చారేమో. ఈ రోజు సింగల్ గా నడుచుకుంటా వచ్చింది. వీల్ చైర్ లో ఉన్నాలని కూడా నడిపిస్తా ఉన్నారని చెప్పేసి ఉన్నాను. అందుకు వాళ్ళతో కూడా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. ప్లీజ్ కంటిన్యూ. మర్మ విద్య ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారా అని చెప్పేసి ఆశ్చర్యం అవుతుందండి. ఉందండి, విద్య ఎక్కడికి పోతుంది కానీ వాళ్ళు కరెక్ట్ గా అక్కడ ఏంటి సార్ మామూలు ఆ నరాలని ప్రెస్ చేస్తున్నారు. పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ నరాలను బిగబట్టుకుంటాయి అనమాట. ఆ పాయింట్స్ మనం ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ ఫ్రీ అవుతుంది. నడవమ్మా. అంతకుముందు నడిచేది సపోర్ట్ లేకుండా నడిచేది. నడక కూడా లేదమ్మా? లేదు, చిక్కు పట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నడవండి. పొచ్చంపల్లి మండలం. పూర్తిగా పడిపోయినాయి కాళ్ళు, అసలు నడవలేని స్థితి అనమాట. మెయిన్ నరాల బలహీనత, నరాలు చచ్చిపడిపోయినాయి. తర్వాత కండరాలు అనేది బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు, కండరాలు సంకోచం వ్యాకోచం.
ఓకేనమ్మా నడిచే విధంగా ఉందమ్మా మీకు ఇప్పుడు ఇట్లా జర సాపు ఉన్న దాంట్లో నడుస్తాయి ఇట్లా ఒకసారి మట్టి చేయమని. ఉంది పర్వాలేదు చిన్నగా నడు ఆ కాలు చిన్నగా అయితే ఏం కాదు. ఓకే నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమె మాటల్లోనే మనం వింటా ఉన్నాము. నిజంగా ఒక మెరాకిల్ లాగానే ఉంది ఇది. డాక్టర్లకు చూపించారమ్మా మామూలుగా మీరు హాస్పిటల్కి వెళ్ళారా? చూపించింది అలోపతిలో ఏం చెప్పారమ్మా? మెల్లమెల్ల ఇంప్రూవ్ ఉంటుంది అన్నారు కానీ ఇక రాలేదు బంద్ చేసాం చాలా ఎన్ని రోజులు వెళ్ళారమ్మా అక్కడ చాలా. హాస్పిటల్స్కి? సంవత్సరం అట్లా వెళ్ళలేదు సంవత్సరం. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇప్పుడు 12 రోజులు అయితే 12 రోజులు. సంవత్సరం నుంచి ఇబ్బందిగా ఉన్నా మీరు ఈ 12 రోజుల్లో క్యూర్ అయిందా? అంటే పర్లేదా ఇప్పుడు? చాలా రోజులు 10 ఏళ్ళు అవుతుంది కానీ మధ్యలో బంద్ చేసినాము ట్రీట్మెంట్ తీసుకోవడం ఇక ఓకే ఓకే మా దగ్గరకు వచ్చి 12 రోజులు మాత్రమే ఓకే నడవండి అమ్మా. సెకండ్ సిట్టింగ్ ఇస్తున్నాను. థర్డ్ Okay. సిట్టింగ్ లో పరిగెత్తది. ఓకే ఓకే నమ్మకం వచ్చిందమ్మా ఈ వైద్యం మీద? ఎందుకంటే చాలా మంది కొంతమంది నాటు వైద్యం ఆయుర్వేదం అంటే అసలు వాళ్ళు ఏం మందులు ఇస్తారో మనకు తెలియదు కదా అని అంటూ ఉంటారు. మీకు నమ్మకం వచ్చిందా ఇప్పుడు వాడి? వచ్చింది ఆటకు వచ్చినాం ఏందమ్మా సార్ ఎట్లా అంటే బయట వాళ్ళకంటే ఎక్కువ తీసుకుంటా ఉన్నాడా ఫీజు తక్కువ తీసుకుంటా ఉన్నాడా? తక్కువనే తీసుకుంటాను అదే ఎందుకంటే తక్కువ ఉంటుంది అందరికి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మేము రఫీ గారితో మాట్లాడినప్పుడు అయితే మేము డబ్బుల గురించి కదంటే పేదలకు వైద్యం అందాలి మాకు అయ్యే ఖర్చులు మీరు చూస్తూ ఉంటారు కదా దాంట్లో వరకు మేము తీసుకుంటా ఉన్నామని చెప్పేసి అన్నారు. సో అందుకు అడుగుతా ఉన్నాను ఓపెన్గా. నెక్స్ట్ ఎన్ని రోజుల్లో ఈమె మళ్ళీ కోలుకునే విధంగా ఉంటుంది అంటే ఇప్పటికే నడక రాని వ్యక్తి ఇప్పుడు 12 రోజులు అయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 12 రోజులకు వస్తుంది. ఓకే ఇప్పుడు ఫస్ట్ డే వచ్చారు, దాని తర్వాత 12 days తర్వాత రమ్మని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ 12 days రావాలి. నెక్స్ట్ ఒక మండల వ్యవధిలో ఈమె పరిగెడుతుంది. తర్వాత ఈమె ఆహారం ఈమె శరీరం కుదుట పడుతుంది. తర్వాత ఈమె చాలా లాస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు ఈమె ఫేస్ మొత్తం డ్రై అయిపోయి ఎండిపోయి అసలు కళాహీనంగా ఉన్నది. నేను ఇచ్చే మెడిసిన్స్ ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కాదు, శరీరం మొత్తం మెటబాలిక్ సిస్టమ్, కణజాల వ్యవస్థ, జీవకణాలన్నీ రిఫ్రెష్ అవుతాయి అనమాట. కొత్తగా ఉత్పత్తి అవుతాయి, కొత్తగా అవుతాయి. అవసరం ఆమె వేస్తుంది చిన్నగా పట్టుకోవాలని అవసరం. ఎవరు వచ్చారమ్మా? ఇంతకుముందు మా ఆయన వచ్చిండు, ఇప్పుడు మా నాన్న వచ్చిండు. సరే నాన్నగారితో మాట్లాడచ్చా? ఎక్కడున్నారమ్మా? 12 రోజులు అంటే వాళ్ళే వచ్చారు కానీ నువ్వు ఈ రోజు తోడు వచ్చినావు. ఇంతకుముందు కట్టె పట్టుకొని నడుస్తా ఉన్నది, ఇప్పుడు ఆ కట్టె సపోర్ట్ లేకుండా నడుస్తా ఉందా? చిన్నగా నడుస్తుంది. ఇక ఆమె జర మంచిగా అనిపిస్తుంది అంటుంది కదా. ఇక ఆమె ఏంటి సార్ అంటే ఎట్లా మందులు ఇస్తా ఉన్నారు ఇప్పుడు? అసలు నువ్వు దేవుడు అయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పెద్ద ఆయన మాటల్లో. అసలు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ? ట్రీట్మెంట్ ఏంటి అంటే మీరు ఆయిల్ మసాజ్ చేస్తా ఉన్నారా లేదంటే కడుపు ద్వారా మందులు ఇస్తా ఉన్నారా? నేను ఇలాంటి పర్టికులర్ ప్లేయర్స్ ఏ ఆర్థరైటిక్ సమస్యలు ఉన్నవాడు, ఏ కండరాల వ్యాకర సంకోచం ఉన్న, పోలియో ఉన్నవాళ్ళు, పక్షవాతం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ మర్మకళ ద్వారా, మర్మ విద్య ద్వారా నేను వీళ్ళకి న్యాయం చేస్తాను. ఆ మర్మ ఇప్పుడు వీళ్ళు ఈ సమస్యకు గురైనప్పుడు వీళ్ళ శరీరంలో ఉండే భాగాలు చాలా వరకు అవన్నీ కృంగిపోతాయి. సరిగా భోజనం తీసుకోక, సరిగా తినలేక ఆ శరీరం అంతా క్షీణించిపోద్ది. కాబట్టి ఇలా బాడీ మెటబాలిక్ సిస్టమ్ మొత్తం, కణజాల వ్యవస్థ, జీవజాలం మొత్తం పునరుద్ధరించబడుతుంది అనమాట. దానికోసం నేను ఇంటేక్ మెడిసిన్ ఇస్తాను. పర్టికులర్ ఇప్పుడు వచ్చింది, లాస్ట్ టైం వచ్చింది, అప్పుడు కట్టె పట్టుకొని కూడా రాలేదు, పట్టుకొని వచ్చారు. ఆ టైంలో ఆమె కట్టె లేకుండా ఆ రోజు నడిపించా. వచ్చిన నెక్స్ట్ అర్ధ గంటలో నడిపించా అదే రోజు. అది ఒక మర్మకళకు మాత్రమే సాధ్యమైంది. ఈ ప్రపంచంలో మర్మకళ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా సార్ దీంట్లో? ఎలా ఆయుర్వేదం కొద్దిమంది భయపడతా ఉంటారు కదా, మర్మకళతో ఎన్నో మందులు నయం చేయొచ్చు అని చెప్పి, ఎన్నో జబ్బులు నయం చేయొచ్చు అంటూ ఉంటారు. సో అది కరెక్ట్ తెలిసిన వాళ్ళు చేస్తే ఓకే, కానీ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వేరే వాళ్ళు ఎవరైనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఆమె కాలు ఉంది, చాలా వీక్ గా ఉంది ఆమెకు నేను ఎక్కడంటే అక్కడ పట్టుకుని చేసి కాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తెలియని వాళ్ళు దానికి ఎక్కడ పాయింట్ ఆమె నాటిని చూసిన తర్వాత, ఆమె శరీర తత్వాన్ని గమనించిన తర్వాత, వాతావరణ పిత్తమా కఫమా తెలుసుకున్న తర్వాత, ఏ పాయింట్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత చేస్తే అప్పుడు ఏమైతుందంటే ఆ నరాలు అనేది బిగుసిపోయిన నరాలు ఫ్రీ మూవ్మెంట్ అవుతాయి. ఆ ఫ్రీ మూవ్మెంట్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. కొన్నిసార్లు నరాలు ఒత్తుబడి ఉంటాయి, రక్త ప్రసరణ సరిగా జరగదు. కాబట్టి ఎక్కడ చేయాలో అక్కడ చేసిన తర్వాత నడవమని చెప్తాం, ఆటోమేటిక్ నడిచిపోతుంది. జస్ట్ వచ్చిన అర్ధ గంటలో 5 నిమిషాల్లో ఎలాంటి సమస్యను కూడా నడవాలి. ప్రధానంగా రావడానికి రీజన్ ఏంటంటే క్యాన్సర్ కి సంబంధించి ఒక పేషెంట్ మాకు కాల్ చేశారు. సార్ మీ వీడియో చూసేసి మేము దీనికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ నడుస్తూ ఉందని చెప్పేసి మీరు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా హాస్పిటల్లో 2 రోజులు ప్రాణాలతో ఉంటారు, ఇంకా ఏమైనా మీరు ఉంటే మీ కార్యక్రమాలు అయితే చూసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికి మేము వచ్చిన తర్వాత దాదాపుగా 5 రోజులైంది. గతంలో కంటే ఇప్పుడు చాలా క్యూర్ అయ్యారు. ఇంకా 1.5 సంవత్సరం వరకు అయితే డోకా ఉండదు, ఈయన ప్రాణాలతో ఉంటారని చెప్పేసి డాక్టర్ చెప్పారండి. హ్యాపీ అనిపించింది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కాల్ చేసి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు నడవలేని పరిస్థితిలో ఉన్న ఏకకి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే నేను రఫీ గారిని అడిగాను, అసలు లేదండి ఒకసారి ట్రీట్మెంట్ చేసేటప్పుడు రావద్దంటే నేను బయట ఉండి మళ్ళీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చాను. సో అప్పుడు
అక్క మాటలతో ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇది కూడా 10 మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నరాల బలహీనత అనేది కూడా చాలా మందికి ఇబ్బంది పడతా ఉంటది. సో దీనిల కోసం ఎన్నో లక్షలైతే ఖర్చు పెడతా ఉంటారు. సో ఇక్కడ తక్కువ ఖర్చుతోనే మేము ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నాము అని చెప్పేసి రఫీ గారు అంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. నన్ను సంప్రదించాలంటే కింద ఈ నెంబర్ ఉన్నది 789-304-1454 నా నెంబరు. ఈ నెంబర్కి డైరెక్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. చాలామంది నేను ఇచ్చిన వీడియోలు చూసి దానిలో కామెంట్స్లలో వేరే నెంబర్లు ఇచ్చి మేము వైద్యులము, మేము మీకు మందు పంపిస్తామని చాలామంది మోసాలు చేస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి మోసాలకు గురి కావద్దు. ఏదున్నా కూడా డైరెక్ట్ నా నెంబర్కి ఫోన్ చేసి నాతో సంప్రదించిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాతనే మీరు మా ఆశ్రమానికి సంపూర్ణ ఆయుర్వేద నిలయం ఘట్కేసర్ మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర ఉంది. ఇది మీరు గూగుల్ మ్యాప్లో సంపూర్ణ ఆయుర్వేద నిలయం ఘట్కేసర్ అని మీరు టైప్ చేయగానే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. వీడియో కింద కూడా మేము అంటే కమెంట్ సెక్షన్లో కాకుండా వీడియోలోనే సార్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.